ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఒక విధంగా కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే వచ్చిన ఇబ్బందల్లా అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల చాలా ప్రయత్నాలు విఫలమవడం, మనం ఒకటి ఆశిస్తుంటే వేరొకటి జరగడం, ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్లో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అష్టమ రాహు మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, నిందలు వేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఒక అసమర్థుడిగా చిత్రీకరించి ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ముందు మీరు దాని నుంచి బయటపడితే మిగతా గ్రహాల అనుకూల ఫలితాన్ని మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే దాని నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరీగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని చేసుకుంటే మీకు వచ్చిన ఫలితాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఒక శుభగ్రహం అనుకూలించాలంటే ఇప్పుడు కర్కాటక రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. అంటే మీకు సెప్టెంబర్ 14 దాకా రాశి యందు శుక్రగ్రహ సంచారం వల్ల మంచి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితం గడపాలనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అలాగే విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించాలనే వ్యామోహం కలుగుతుంది. అలాగే స్త్రీలతో పరిచయం పెంచుకోవాలి, అలాగే మీకు ఎవరైతే ఇష్టమైన వారు ఉన్నారో వారితో కలుసుకోవాలన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు సౌందర్యానికి కారకుడు అవడం వల్ల, విలాసానికి కారణం అవడం వల్ల ఈ జీవితంలో ఎవరికైనా మంచి లైఫ్ అనుభవించాలి, మంచి వివాహం ఉండాలి, మంచి సంతానం ఉండాలి అంటే కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే వారి యొక్క జీవితంలో చాలా విలువలతో కూడుకున్నటువంటి ఖరీదైన జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాశిలో సంచారం చేయడం వల్ల జాతకుడికి అటు లాభాధిపతిగా ఉండడం వల్ల స్త్రీల సహకారం పెరుగుతుంది, ఫైనాన్స్ సౌకర్యం కలుగుతుంది. అలాగే ఖరీదైనటువంటి అంటే ధనవంతులైనటువంటి ఫ్రెండ్స్ మీకు సహకరించి మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళు ఫంక్షన్కో పార్టీలకో తీసుకెళ్ళడం, మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళు సంతోషపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతిగా లగ్నమందు ఉండడం వల్ల వాహన సౌఖ్యం కలుగుతుంది, విలాసవంతమైన భవనాల్లో జీవించే అవకాశం ఉంటుంది, పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సాధారణంగా మరి ఈ శుక్రుడు ఈ విధంగా సౌకరిస్తూ దాని తర్వాత అంటే 14వ తారీఖు సెప్టెంబర్ తర్వాత ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలియడం వల్ల ఏంటంటే సాధారణంగా కుటుంబంలో స్త్రీలతో విరోధాలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం, మీ జీవితంలో ఎవరో ఒకరు ఎంటర్ అయ్యి వారు కొన్ని సమస్యలను సృష్టించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి స్త్రీలైతే కొన్ని నిందలు అపవాదులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తృతీయ స్థానంలో కుజుడు అంటే సెప్టెంబర్ 13 వరకు కూడా కుజుడు 3వ స్థాన సంచారం వల్ల వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం ఎంత కష్టపడినా కూడా అదే పని కష్టపడినా చేయవలసి ఉంటుంది. మారాలనే మీ ఆలోచన టెంపరీగా వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వృత్తిలో మీరు ఎంత కష్టపడినా ఎక్కువ స్ట్రగుల్ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు మీ యొక్క కింద పనిచేసే వాళ్ళు మీకు సహకరించరు, అధికారులు కూడా వేధిస్తూ ఉంటారు. అయితే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు, చాలా సమర్థవంతంగా చేసినప్పుడు కూడా పైవారిని తృప్తిపరచలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ కుజుడు పైన శని యొక్క దృష్టి పడుతుంది. ఈ కుజుడి మీద శని దృష్టి పడుతున్నప్పుడు మీ జన్మజాతకంలో ఈ విధంగా ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం స్త్రీలకైతే భర్త గారితో ఇబ్బందులు, అలాగే మగవారికైతే వృత్తిపరమైన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు ప్రతిదీ కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 13వ తారీఖు తర్వాత కుజుడు చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. కొంతవరకు వృత్తిలో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీకు అనుకూలంగా మారి వృత్తిపరంగా మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఇంచుమించుగా ఈ నెల 15 వరకు మనకి ధనస్థానంలో ధనాధిపతి రవితో పాటు వ్యయాధిపతి బుధుడు కలిసి ఒక బుధాదిత్య యోగాన్ని, ఒక నిపుణ యోగాన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి చెల్లిన పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లించాలి, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అంటే ఏదైనా మనం ప్రభుత్వ సంబంధించి ఏదైనా కొనాలంటే కొంత ధనం కూడా కట్టాలి కాబట్టి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, అలాగే మీకైనా స్టైఫండ్ కానీ పెన్షన్ కానీ అలాగే ఆగిపోయినటువంటి ధనం కానీ వచ్చే అవకాశం ఉంది.
అంటే రవి ధనస్థానంలో ఉండడం వల్ల అప్పుడు గవర్నమెంట్ సహకరిస్తుంది, మీరు చిన్నవాళ్ళు అయితే మీ తండ్రి గారి సహకారం, గురువుల సహకారం ఉంటుంది, అలాగే మీ యొక్క పిల్లల సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంది. సో బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదించాలనే ఆలోచనలో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు, మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా మరి ఇంచుమించుగా మనకి ఈ 17వ తారీఖు తర్వాత, అంటే సెప్టెంబర్ 17 తర్వాత రవి మళ్ళా కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కన్యారాశిలోకి ప్రవేశిస్తూ దాంతోపాటు బుధుడు కూడా అక్కడే ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు సెప్టెంబర్ 17 తర్వాత ఏర్పడే బుధాదిత్య యోగం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధుడు ఉచ్చులో ఉంటాడు, రవితో కలుస్తాడు. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలామంది మాకేం జరగటం లేదంట. కారణం ఏంటంటే శని యొక్క దృష్టి తృతీయ స్థానం మీద పడడం, మీకు అష్టమ రాహు రావడం వల్ల, అలాగే వక్ర శని తిరిగి మీకు అష్టమ శని ప్రభావం ఇవ్వడం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా చివరిలో బూడిదలో పోసిన పన్నీళ్ళలాగా వ్యర్థమవుతున్నాయి. అందుకని గట్టి ప్రయత్నం చేస్తూ అటు శని రాహుగ్రహాల్ని ప్రసన్నం చేసుకొని సరైన పరిహారం చేయడం జరగవలసి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మనకి ఏదైతే గ్రహం కష్టపెడుతుందో ఆ గ్రహానికి పరిహారం చేసుకోవడం అంటే దానం రూపంలో కానీ జపం రూపంలో కానీ చేయవలసి ఉంటుంది. అలాగే మనకు అనుకూలించే గ్రహాలు ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆ గ్రహ దేవతకి అధిదేవతకి ఒక నమస్కారం పెట్టుకుంటే బ్రహ్మాండంగా మనకు అవి సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందాలంటే అటు శని రాహు 2 గ్రహాలని ప్రసన్నం చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రాశి వారికి సంపూర్ణంగా సహకరిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు, ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నాక లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం కానీ, లేదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలయ వచ్చినప్పుడు అది వేరే సంగతి, కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు, అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి.
పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తూ ఉంటుంది, దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.